శ్రావణ మాసంలో శుక్లపక్ష దశమిని ప్రధానంగా ఆషాదశమి వ్రతంగా ఆచరిస్తారు. ఆశ అంటే ఆశ, కోరిక, మనోరథం. దశమి అంటే 10వ తిథి. భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనోరథాలు నెరవేరుతాయని సంప్రదాయ విశ్వాసం. ఈ వ్రతంలో ముఖ్యంగా ఈశ్వరుణ్ణి గంధంతో అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దశ దిక్కులకు అధిష్టాన దేవతలైన 10 ఆశా దేవతలను పూజిస్తారు. అందుకే దీనిని ఆషాదశమి అనే పేరు వచ్చింది. 10 ఆశా దేవతలు ఎవరో మీకు తెలుసా? వాళ్ళు ఐంద్రి తూర్పు దిక్కుకి, ఆగ్నేయి ఆగ్నేయానికి, సంయమిని దక్షిణంకి, నైరుతి నైరుతికి, వారుని పడమరకి, వాయవ్య దిశకి, సౌమ్య ఉత్తర దిశకి, ఐశాని ఈశాన్య దిశకి, పృథివీ అధో దిక్కుకి, బ్రాహ్మి ఊర్ధ్వ దిక్కుకి అధిష్టాన దేవతలు. ఈ 10 దేవతలను సమిష్టిగా ఆశా దేవతలు లేక దిగ్దేవతలుగా పూజిస్తారు. మరి ఈ వ్రతం ఎందుకు చేస్తారంటే, సాంప్రదాయ విశ్వాసం ప్రకారం ఆషాదశమి వ్రతం మనోరథాలను సాధనకు, కుటుంబ సుఖశాంతులకు, ఐశ్వర్యాభివృద్ధికి, ఆరోగ్యానికి, దాంపత్య సౌఖ్యానికి, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడానికి, సంతానాభిలాష నెరవేరడానికి, వ్యాపారం మరియు వ్యవసాయం అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని పురాణ సాంప్రదాయంలో చెప్పబడింది. ఈ ఆషాదశమి పూజా విధానం ఎలా ఉంటుందంటే, ఉదయం స్నానం చేసి నిత్య కర్మలు పూర్తి చేసుకొని శివలింగంను గంధోదకంతో అభిషేకించాలి. ఆ పైన 10 ఆశాదేవతలను పూజించాలి. ఆశాదేవతలకు ప్రార్థనగా ఈ శ్లోకం చెప్పబడుతుంది. ఆశశ్చాశాః సదా సంతు సిద్ధియంతాం మే మనోరథాః భవతీనాం ప్రసాదేన సదా కళ్యాణమస్త్వితి. దీని అర్థం, ఓ ఆశా దేవతలారా, నా ఆశలు కోరికలు ఎల్లప్పుడూ సఫలమగుగాక. మీ అనుగ్రహంతో నా జీవితంలో ఎల్లప్పుడూ మంగళం కలుగుగాక. ఈ శ్లోకాన్ని చెప్పి ఆశా దేవతలకు ప్రార్థించాలి. అయితే ఈ వ్రతానికి నల దమయంతులతో సంబంధం ఉందని చెబుతారు. ఆషాదశమి వ్రతాన్ని నల దమయంతుల కథతో సంబంధం ఉందని పురాణ సాంప్రదాయం చెబుతుంది. దురదృష్టంతో చిక్కుకున్న నలుడు, దమయంతులను ఈ వ్రతం ఆశను, తిరిగి కలయికను ప్రసాదించినట్లు కథనం ఉంది. నల దమయంతుల వ్రత కథ తెలుసుకుందాం. ఇది ఆషాదశమి వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన కథ. పూర్వం నిషేధ దేశాన్ని నలమహారాజు పాలించేవాడు. ఆయన ధర్మాత్ముడు, సత్యవాది, ప్రజలను ఎంతో ప్రేమించే రాజు. విదర్భ దేశపు రాజకుమార్తె దమయంతి. ఆమె అపూర్వ సౌందర్యం, సద్గుణ సంపన్నత కలిగినది. నలుడు, దమయంతి ఒకరినొకరు చూడకుండానే వారి గుణగణాల గురించి విని పరస్పరం ప్రేమించుకున్నారు. చివరకు దమయంతి స్వయంవరంలో నలుడినే భర్తగా ఎంచుకుంది. కానీ కాలక్రమంలో నలునిపై దురదృష్టం వచ్చింది. కలిపురుషుని ప్రభావం, జూదం మొదలైన కారణాల వల్ల నలుడు తన రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. నలుడు, దమయంతి అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది. వారి కష్టాలు మరింత పెరిగాయి. ఒక సందర్భంలో నలుడు దమయంతిని విడిచి వెళ్ళిపోయాడు. దాంతో దమయంతి తీవ్ర దుఃఖంలో పడిపోయింది. తన భర్తను తిరిగి పొందడానికి ఆమె ఎంతో ఆతితో ప్రయత్నించింది. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుని ద్వారా ఆషాదశమి వ్రత మహిమను తెలుసుకుని దమయంతి భక్తి శ్రద్ధలతో ఆషాదశమి వ్రతాన్ని ఆచరించింది. ఆమె భక్తి వ్రతాచరణ ఫలితంగా చివరకు నల దమయంతులు తిరిగి కలుసుకున్నారు.
నలుడు తన రాజ్యాన్ని కూడా తిరిగి పొందాడు. అందువల్లే ఈ ఆషాదశమి వ్రతం నిరాశతో ఉన్న వారిని, ఆశను కోల్పోయిన వాటిని తిరిగి పొందే సంకల్ప బలాన్ని, కుటుంబంలో శుభాన్ని ప్రసాదించే వ్రతంగా పురాణ సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. ఓం నమః శివాయ.